ఇలా కొంతమంది మా సోషల్ మీడియా తమ్ముళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ఇగ్నైట్ చేస్తున్నారు. ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పే అద్భుతమైన బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా చక్కగా పనిచేస్తా ఉంది. సో మీరు దీన్ని ఇంకా ఇంకా ప్రజల్లోకి తీసుకుపోండి. కేసులు కడుతురా రాసిపెట్టు, మన గవర్నమెంట్ రాగానే అన్ని కేసులు తీపిద్దాం. ఎవడెవడైతే కేసులు పెట్టిండో వాని మీద మళ్ళీ ఉంటా ఆ పోలీస్ ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ పెట్టిస్తాం. మొన్న నేను ప్రవీణ్ అన్న మాట్లాడుకున్నాం. అక్రమ కేసులు పెట్టినోడి మీద, తప్పుడు కేసులు పెట్టినోడి మీద ఇలా రకరకాల కుట్రలు చేస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీదను, సోషల్ మీడియా కార్యకర్తల మీదను అక్రమ కేసులు పెట్టి మనం దెబ్బతీయాలనుకుంటున్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ తప్పుడు కేసు పెట్టినోడి మీద రేపు విచారణ జరిపి తప్పుడు కేసు పెట్టినందుకు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం, డిఫమేషన్ సూట్ వేస్తాం. బిడ్డ మీరు రిటైర్ అయినా పొక్కలవన్నా కూడా పట్టుకొచ్చి మిమ్మల్ని తగిన శిక్ష వేస్తుంది. చట్టం వదిలిపెట్టదు. రేవంత్ రెడ్డి చెప్తున్నా, ప్రకాష్ రెడ్డి చెప్తున్నా, కాంగ్రెస్ కూడా అందరికి చెప్తున్నా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటారు కొడుతా, నేను హార్డ్వేర్ కూడా నాకు కూడా తెలుసు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సత్తాకి ఇడిసిపెట్ట, పారిపోయినా సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఇడిసిపెట్ట.